ఉన్నాడు కదా, ఈ రోజు కూడా బతికే ఉన్నాడు కదా అంటున్నా. కమిషనర్ రాజశేఖర్ బాబు ఆ రోజు బతికే ఉన్నాడు కదా, ఈ రోజు బతికే ఉన్నాడు కదా, ఎందుకు ఇన్ని రోజులు రియాక్ట్ అవ్వలేదన్నా దానికి సమాధానం చెప్పండి చేతన అయితే. ఒక్క నిమిషం. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అది మాట్లాడదాం. లేదు లేదు అది మాట్లాడదా. ఎస్ వెంకటరెడ్డి గారు వంశీ గారు మాట్లాడు. ఆ తర్వాత రాజు గారు మీ మీద, నా మీద, కీర్తన గారి మీద, కృష్ణకాంత్ గారి మీద చాలా కన్సర్న్ ఉంది వెంకటరెడ్డి గారికి. ఈ పోలీసులు మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని కూడా కొడతారు అని చెప్పేటటువంటి మాటలు వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఆల్రెడీ రాజు గారు మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేదా రాజు గారు గత ప్రభుత్వంలో? రాజు గారు ఒకసారి ఫ్రేమ్లోకి రండి. రాజు గారు మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేదా గత ప్రభుత్వంలో? పరకామణి కేసులో మీరు నిజాలు బయట పెడుతున్నారని మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీరు ఇసుక మాఫియాని ప్రశ్నించానని నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి, ఇదిగోండి పోలీస్ స్టేషన్ కాదు అడవిలోనే ఇలా కొట్టారు పోలీసులు గత ప్రభుత్వంలో. నా మీద చాలా కన్సర్న్ ఉంది వెంకటరెడ్డి గారు మీకు. నేను కూడా కొంచెం సావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వాడిని మీ పోలీసుల హయాంలో. రాజుగారు కూడా బాధింపబడ్డ వ్యక్తే గత పోలీసుల హయాంలో. ఈరోజు వచ్చేసి పోలీసులు మిమ్మల్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉందనేటట్లుగా వెంకటరెడ్డి గారు మాట్లాడటం. సరే ఓకే, మా సమాధానం అది. మేము ఆల్రెడీ పడ్డాం. గత ప్రభుత్వంలో అకారణంగా వారి ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు మమ్మల్ని కొట్టారు. మీ పరకామణి కేసులో నిజాలు బయటపెట్టినందుకు ఇదే ప్యానెల్లో ఉన్నటువంటి మోడరేటర్ రాజు గారు కూడా బాధితుడే. మీరు బాధపడిపోతా ఉన్నారు కదా మా మీద. ఆల్రెడీ మేము బాధితులమే మీ ప్రభుత్వంలో. ఆ తర్వాత కులాల సంగతి తీసుకొచ్చారు సార్. కాపు కులస్తుడు అని అంటే తప్పేంటి? మీరు అన్నారు కదా దళిత డాక్టర్ సుధాకర్ అని మీరు అన్నారు కదా, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం అని మీరు అన్నారు కదా సార్. ఇక్కడ దళిత డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు చనిపోయాడు సార్. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసింది ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీ. జగన్మోహన్ రెడ్డి పక్కన తిప్పుకుంటున్నటువంటి ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత మరొక వ్యక్తి ఎవరు? ఓం ప్రతాప్. దళితుడే, దళితుడు ఓం ప్రతాప్ అని అన్నాం. ఎందుకన్నామంటే ఆయన మద్యం రేట్లేంట్రా బాబు షాక్ కొట్టేటట్టున్నాయని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు చనిపోయినటువంటి దళితుడు. ఆ తర్వాత వెంకయ్య నాయుడు అని చెప్పేసి దర్శి నియోజకవర్గంలో అన్నా రాంబాబు గారిని క్వశ్చన్ చేసి మరుసటి రోజు శవమైతే లేడు. కాపు కులస్తుడే. అతన్ని మేము కాపు కులస్తుడు అనలా ఆ రోజు. సార్ దళితులకి ప్రత్యేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి. సో ఇక వీరు కులాల గురించి బాగా బాధపడిపోతా ఉన్నారు. ఆ తర్వాత మరొకటి, అన్నం తింటున్నారా ఇంకేదో తింటున్నారా అని చెప్పి వెంకటరెడ్డి గారు అడుగుతా ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి ఏం తింటా ఉన్నాడు సార్? డాక్టర్ సుధాకర్